బిగ్ బాస్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన అగ్ని పరీక్ష షో నిన్న అర్ధరాత్రి నుండి జియో హాట్స్టార్ లో మొదలైన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా కారణంగా మనకొచ్చిన అనేక లీక్స్ లో మాస్క్ మ్యాన్ అనే వ్యక్తి అగ్ని పరీక్షని దాటుకుని బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇచ్చాడు అనే విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే అగ్ని పరీక్ష షో మొదలవ్వక ముందే అసలు ఎవరి మాస్క్ మ్యాన్, ఇతని కథ ఏంటి అని తెలుసుకోవాలనే ఆతృత ప్రతి ఒక్కరిలో కలిగింది. ప్రోమోలో కూడా ఈ మాస్క్ మ్యాన్ బాగా హైలైట్ అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్ లో అభిజిత్, బిందు మాధవి ఇతని రెడ్ సిగ్నల్స్ ఇచ్చారు, కానీ నవదీప్ మాత్రం ఏంటో చూద్దాం ఇతగాడి సంగతి తదుపరి రౌండ్స్ లో అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. ప్రోమోలో చూపించినట్టుగానే ఇతను చాలా వంకరగా సమాధానాలు చెప్పాడు. ఎందుకో చూసే ఆడియన్స్ కి, జడ్జిలకు కూడా ఇతను ఏదో బిగ్ బాస్ ఆడిషన్ కోసం డిఫరెంట్ గా ఉంటే ఎంచుకుంటారు అనే భావనలతో కావాలని నటించినట్టుగా అనిపించింది. ముందు మాస్క్ మ్యాన్ రాగానే యాంకర్ శ్రీముఖి అతనితో ఫన్నీగానే డీల్ చేస్తుంది. మొహం చూపించుకునే మొహం మీకు లేదా, లేకపోతే మాస్క్ ఎందుకు పెట్టుకొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు ఆ మాస్క్ మ్యాన్ చాలా మంచి ప్రశ్న అని అంటాడు. అప్పుడు శ్రీముఖి సక్సెస్ అయ్యేంత వరకు తన అమ్మా నాన్నలకు ముఖం చూపించకూడదని అనుకున్నాడేమో, అందుకే ఇలా వచ్చాడు అని అంటుంది. కనపడిని మాస్క్ పెట్టుకుని తిరిగే సమాజంలో కనిపించే మాస్క్ పెట్టుకుని కనపడకుండా ఉండే అజ్ఞాతవాసిని నేను అని అంటాడు మాస్క్ మ్యాన్. అప్పుడు నవదీప్ ఏదో ఆడిషన్ కోసం తయారై వచ్చినట్టే అనిపిస్తుంది అని అంటాడు. కానీ గత 7 ఏళ్ల నుండి ఆయన అలాగే ఉన్నాడట. పేరు హరీష్, కానీ ఆయన పెట్టుకున్న పేరు హృదయమానవ్ అట. చిన్నప్పటి నుంచి మంచి కోపిస్టి. తనకు కోపం వస్తే వెంటనే చూపించేస్తాడట. అది మాటల రూపంలో అయినా చేతుల రూపంలో అయినా. తన భార్యని కొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. దీనికి బిందు మాధవికి చాలా కోపం వచ్చింది. నీలాంటి పెళ్లి చేసుకున్నందుకు పాపం ఆమెను చూస్తుంటే జాలేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. భార్య మీద చేయెత్తడం బిందుకు అస్సలు నచ్చలేదు. అతను మాట్లాడుతున్నప్పుడే కూర్చున్న స్థానం నుండి పైకి లేచి అతని వద్దకు వెళ్లి లూజర్ అనే బ్యాడ్జ్ మెడలో వేసింది. అతను ఉన్నంతసేపు ఈ అంశంలో చుక్కలు చూపించేసింది. బిందు మాధవి అతని పట్ల అలా ప్రవర్తించడం కరెక్టా కాదా అనేది ఎపిసోడ్ ని చూసిన ఎవరైనా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.